తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దుమ్మేరు గ్రామ శివారు ఓ తోటలో దారుణ హత్య జరిగింది. మృతుడు కొవ్వూరుకు చెందిన పెండ్యాల ప్రభాకర్గా పోలీసులు గుర్తించారు. ఆర్థిక లావాదేవీలే ఈ హత్యకు ప్రధాన కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు ప్రభాకర్ను గత రాత్రి పార్టీకి రమ్మని ఫోన్ చేసి అతి కిరాతకంగా చెయ్యి నరికి తీవ్రంగా గాయపరిచినట్లు గుర్తించారు. సంఘటన స్థలానికి డాగ్ స్క్వాడ్ క్లూస్ టీమ్ చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుని సెల్ ఫోన్ కాల్స్ ఆధారంగా పోలీసులు విచారణ వేగవంతం చేశారు. మృతుడు వెస్టీజ్ అనే డైరెక్టర్ సెల్లింగ్ కంపెనీలో పనిచేస్తున్నట్టు సమాచారం. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామ శివారు ఓ తోటలో దారుణ హత్య జరిగింది. మృతుడు కొవ్వూరుకు చెందిన పెండ్యాల ప్రభాకర్గా పోలీసులు గుర్తించారు. ఆర్థిక లావాదేవీలే ఈ హత్యకు ప్రధాన కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వీరబ్రహ్మం అందిస్తారు. వీరబ్రహ్మం, చెప్పండి. కిటు తూర్పు జిల్లాలో ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఎవరైతే కొంతమంది స్నేహితుల మధ్యన ఉన్నటువంటి స్నేహం కాస్త ఆర్థిక లావాదేవీలకు గురి చేసింది. ఆ తర్వాత ఇచ్చిపుచ్చుకునేటువంటి నేపథ్యంలోనే ఒకరిపై ఒకరు పాపించుకున్నటువంటి నేపథ్యంలో రాత్రి ఎవరైతే పెండ్యాల ప్రభాకర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించినటువంటి ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళు కాల్ చేసి పార్టీకి రావాలని పిలవటం జరిగింది. ఈ నేపథ్యంలో పెండ్యాల ప్రభాకర్ అనే వ్యక్తి దొమ్మేరులో ఉన్నటువంటి ఒక డాబాకి వెళ్ళినట్టుగా సమాచారం. ఆ దాబాలో అందరూ కలిసి పార్టీ చేసుకుని మద్యం సేవించినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత ఎవరైతే కక్షపూరితంగా ఎవరైతే ప్రభాకర్ని పిలిచారో వాళ్ళ స్నేహితులు అతి దారుణంగా చేయనరకడం జరిగింది. ఆ తర్వాత వివిధ చోట్ల కత్తితో కూడా దాడి చేసి పొడిచినటువంటి పరిస్థితి, ఘటనా స్థలంలో అతను చనిపోయినటువంటి పరిస్థితి. అయితే అతను తీసుకెళ్లి సమీపంలో ఉన్నటువంటి ఏవైతే పొలాలు ఉన్నాయో పొలాల్లో పడేసినట్టుగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్పినటువంటి సమాచారం. ఎవరైతే ప్రభాకర్ ఉన్నారో ప్రభాకర్ ఒక సిరి ఉద్యోగ చిన్న కంపెనీలో పనిచేస్తున్నారు. ఆయనకు ఒక భార్య పాప కూడా ఉన్నట్టు చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ఇక్కడ ఏదైతే ఘటన జరిగిందో ఘటనా స్థలం ఇప్పటికే పోలీసులు రావటం, అదేవిధంగా క్లూస్ టీం కావచ్చు లేకపోతే డాగ్ టీం కూడా రావటం జరిగింది. ఎవరైతే ప్రభాకర్ని హత్య చేశారో, ఎంతమంది చేశారు, ఎందుకు ఇటువంటి హత్య చేయవలసి దారుణంగా హత్య చేయవలసి వచ్చిన అనే కోణాల్లో పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ఇప్పటికే ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందితులు కూడా పోలీసు అదుపులో ఉన్నట్టుగా కొంత సమాచారం అందుతుంది. ఏదేమైనప్పుడు కూడా మధ్యాహ్నం కల్లా నిందితుల్ని ప్రెస్ మీట్ పెట్టి చూపించే పరిస్థితి కనిపిస్తుంది. కిటు రైట్, థ్యాంక్ యూ వీరబ్రహ్మం. బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు గల్లీలో దోస్తీ ఢిల్లీలో కుస్తీ అని మొదటి నుంచి చెబుతున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. నిన్న అసెంబ్లీలో వేదికగా కాంగ్రెస్ బీజేపీ మధ్య పొత్తు అర్థమైందన్నారు. నేడు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ సమావేశంలో హరీష్ రావు అడిగిన ప్రశ్నలకు సమాధానం లేక బీజేపీ ఎమ్మెల్యేలతో స్క్రిప్ట్ రాసి చదివిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ రాసిచ్చిన స్క్రిప్ట్నే బీజేపీ ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రులు చదువుతున్నారని విమర్శించారు. సభలో ఉత్తమ్ కుమార్ రెడ్డి వద్ద సమాధానం లేక బీజేపీ ఎమ్మెల్యేలకు ఇచ్చి మాట్లాడించారన్నారు. అన్ని అనుమానాలతో కాళేశ్వరం కట్టామని, అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ పార్టీ అని గుర్తు చేశారు. ఢిల్లీ 300 సార్లు పోతా అంట. ఢిల్లీలో మకాం పెట్టిండు, వ్యాపారం పెట్టిండు, ఢిల్లీ చుట్టుపక్కల ఆస్తులు కొంటుండు, వ్యాపారాలు చేసుకుంటుండు. అందుకే ఈరోజు అఫీషియల్గా చెప్పేసిండు, నేను ఇంకా రాబోయే రోజుల్లో 300 సార్లు ఢిల్లీకి పోతా. ఇప్పటికీ 40 సార్లు పోయిండు. కేంద్ర మంత్రి చుట్టూ తిరిగిండు, ప్రధానమంత్రి చుట్టూ తిరిగిండు. రూపాయి వస్తలే అని చెప్తున్నాడు. ప్రధానమంత్రిని ఎదుర్కోలేక ఇక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటుండని చెప్తున్నాడు. ఇది ఆయన చాదగాంతనం. ఇక్కడనేమో ప్రధానమంత్రి మంచోడు, పెద్దన్న అంటున్నాడు, కానీ రూపాయి వేయలేకపోయింది. ఇప్పటి వరకు సమాధానం చెప్పలేకపోయిండు. ఇది చాలా క్లియర్గా బీజేపీ కాంగ్రెస్ యొక్క అనుబంధం బయటపడ్డది. బీజేపీ ఎమ్మెల్యేనే పేపర్ స్టేట్మెంట్, ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిండు. మా పార్టీ నాయకులని, సీనియర్ నాయకులని
రహస్యంగా ముఖ్యమంత్రి కలుస్తున్నాడు అని బాటంగా బీజేపీ పార్టీ ఎమ్మెల్యే చెప్తే ఈరోజు సభలో ముఖ్యమంత్రి గారు బీజేపీ ఫ్లోర్ లీడర్ని మా నాయకుడే భవిష్యత్తులో ఇక్కడ వచ్చి పనిచేస్తాడని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ ముఖ్యమంత్రి గారు ఇచ్చింది. ఈరోజు దీన్ని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఏ రకంగా ఈరోజు ఢిల్లీలోనేమో కొట్టాట, గల్లీలోనేమో బీజేపీ కాంగ్రెస్ దోస్తీ మరొకసారి బయటపడ్డది. దానికి తోడు బీజేపీ మా సహచర సోదరుడు కూడా చాలా బాగా మాట్లాడినాడు, చాలా సంతృప్తి వ్యక్తం చేశాడు, చాలా ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఈ రకమైనటువంటి రాజకీయాలు ఎప్పుడు చూడలేదు మేము. వాస్తవానికి కాంగ్రెస్ బీజేపీకి ఉన్నటువంటి సైద్ధాంతిక విభేదాలు ఎన్నో ఉన్నాయి, కానీ ఇక్కడ తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు ఓపెన్ గా బయటపడ్డ సంగతి. తిరుపతి జిల్లా చిట్టేవాన్లపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ జనసేన మధ్య పరస్పరం దాడులు జరిగాయి. దారి సమస్య విషయంపై ఇరు వర్గాల నేతలు వాగ్వాదానికి దిగారు. దీంతో నలుగురికి గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాల నేతలను శాంతిపరిచారు. భద్రాద్రి జిల్లా భద్రాచలంలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఒక 6 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో 2 తాపీ మేస్త్రీలు శిథిలాల కింద చిక్కుకొని మృతి చెందారు. మృతదేహాలను వెలికితీసేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. శిథిలాల కింద నుంచి ఒకరిని రెస్క్యూ టీం వెలికితీయగా ఒక కొన ఊపిరితో ఉన్న వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అతడి మృతి చెందారు. మరో వ్యక్తి మృతదేహాన్ని బయటకు తీసేందుకు రెస్క్యూ సిబ్బంది శ్రమిస్తున్నారు. జిల్లా కలెక్టర్ జితేష్, ఎస్పీ రోహిత్ రాజ్ ఘటనా స్థలానికి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. అంతకుముందు బాధితుల కుటుంబ సభ్యులు కలెక్టర్ను అడ్డుకొని నిలదీశారు. పశ్చిమ గోదావరి జిల్లా అతిలిలో ఎంపీపీ ఎన్నికలు రసవత్రంగా మారాయి. ఎన్నికల నేపథ్యంలో కూటమి, వైసీపీ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వైసీపీ నాయకులు ఎంపీటీసీలతో వెళ్తుండగా కూటమి నాయకులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలిలో ఎంపీపీ ఎన్నికలు రసవత్రంగా మారాయి. ఎన్నికల నేపథ్యంలో కూటమి, వైసీపీ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వైసీపీ నాయకులు ఎంపీటీసీలతో వెళ్తుండగా కూటమి నాయకులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది.
ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు జరిగాయని కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పొనుగుమాడు గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఉపాధి హామీ పనుల్లో భారీగా అవకతవకలు జరిగాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామాల్లో ఎటువంటి పనులు చేయకుండా సుమారు 4 లక్షల పైన ఉపాధి హామీ పనులకు అధికారులు డబ్బులు విడుదల చేశారన్నారు. ఇదివరకు ఏఎఫ్ఏ పనిచేస్తున్న వ్యక్తిని రాజకీయ కక్షల నేపథ్యంలో తొలగించారని ఆరోపించారు. దీని గురించి ఎంపీఓను ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానం చెబుతున్నారని మండిపడ్డారు. ఈ విషయానికి సంబంధించిన కలెక్టర్కు వినతి పత్రం సమర్పించినట్లు పేర్కొన్నారు. ఈరోజు మీతో కొన్ని విన్నపాలు చేయదలుచుకున్నాను. పొద్దున కలెక్టర్ గారికి కూడా ఇచ్చి వచ్చాను వెళ్ళి. గత జనవరి నుంచి మార్చి వరకు కనీసం ఒక్క తట్టం మట్టి కూడా తీయకుండా ఎంతోమందికి మరి పేమెంట్లు గిమెంట్లు చేసినట్టుగా నా దగ్గర ఆధారాలు ఉన్నాయండి. ఉపాధి హామీ పథకం కింద కానీ ఒక్క తట్ట మట్టి కూడా తీయలేదండి. వచ్చి చూసుకోవచ్చండి. ఎఫ్ఐని కూడా చెప్పా పెట్టకుండా అతను కనీసం పాత ఎఫ్ఐని తీసేశారు. అతను మేము తీసేస్తున్నామని చెప్పట్లేదు, ఏమీ చెప్పట్లేదు, పెట్టుకున్నామని చెప్పట్లేదు, సస్పెండ్ చేయలేదు, తీసేశారు. కొత్త అతనితో చేపిస్తున్నారు. ఏంటి కొత్త అతనితో ఎందుకు చేపిస్తున్నారు అని అడిగితే సమాధానం చెప్పట్లేదండి. ఎండిఓ గారికి కాల్ చేశాను, మరి ఏపీఎం గారికి కాల్ చేశాను, టీఏకి కాల్ చేశాను. ఎవరికి కాల్ చేసినా 2-3 కాల్స్ తర్వాత ఎత్తడం, రెస్పాన్స్ లేకపోవటం. ఎందుకు మరి ఈ పని ఎందుకు చేస్తున్నారంటే ఎవరో చెప్పట్లేదు, సమాధానం లేదు. ఒక ఎఫ్ఏని అపాయింట్ చేయాలంటే కనీసం గ్రామ సభ జరగాలి, గ్రామ తీర్మానం ఉండాలి. ఇంతవరకు గ్రామ తీర్మానం జరగలేదండి. పనులకి మార్చి వచ్చింది, ఇంతవరకు గ్రామ తీర్మానం జరగలే. పనికార పథకంలో పనులకి కంపల్సరీగా గ్రామ తీర్మానం జరగాలి. ఇంతవరకు చేశాడు, పనులు బాగా చేపించాడు. రిమార్క్ లేదు, అతని మీద రిమార్క్ లేదు. లేకపోయినా కానీ అతను తీసి కొత్త వాళ్ళు పెట్టారు. ఒకటి అతనికి ఏమి తెలియపోయినా కానీ అతను పెట్టారు. పెట్టి ఇప్పుడు నిర్ణయం ఇవ్వాలి చేపిన అతని ముందు లేదు. మరి ఏదో పని పథకారం ఏదో చేశారంటున్నారు కదా, అది అయితే మాత్రం లేదు. మీకు రైతులకు సంబంధించి ఏం పనులు చేయట్లేదా? రైతులకు సంబంధించి బోధన పెడతారు మొదలేదు. అసలు ఈ నాగరాజు ఉన్నాను చెప్పు, మొక్కలు పెట్టించేవాడు, పాలు చేపించేవాడు, నీళ్ళు పంపించేవాడు, మొత్తం రోడ్లు మొక్కలు మొత్తం ఈ రోడ్డు ఆ రోడ్డు మొత్తం అన్ని మొక్కలు పెట్టించాడు. మొక్కలు వేసుకొచ్చేవాళ్ళం, పెట్టించేవాడు. మన కార్తీక మాసంలో కూడా పనులు చేపించాడు మాతో. ఇప్పుడు 100 రోజులు పథకం అవుతుంది ఒక్కడే, నాకు 50 రోజులు అవుతాయి. 50 రోజులు కూడా తర్వాత మొక్కలు పెట్టించి, పనులు చేపించి, వాటికి పుల్ల బాతిచ్చి, నీళ్ళు పంపించి అన్నీ చేపించాడు. అతని మీద ఒక రిమార్క్ లేదు. ఇప్పుడు మీకు పనులు లేవు? ఇప్పుడు ఇప్పుడు ఇవాళ మళ్ళీ అంత కొద్దిగా నకిలీ వెండి అమ్ముతున్న 2 మహిళలను ద్వారకా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైభవ్ జ్యువెలర్స్లో 2 మహిళలు 3 కేజీల నకిలీ వెండిని అమ్మడానికి తీసుకువెళ్లారు. వారి వద్ద ఉన్నది నకిలీ వెండిగా గుర్తించిన యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు 2 మహిళలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వారి వద్ద ఫేక్ ఆధార్ కార్డు ఉన్నట్లుగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పార్వతీపురం మన్యం జిల్లా మన్యం ఏజెన్సీలో ఏనుగుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. అర్ధరాత్రి గుంపులో పిల్ల ఏనుగు కనిపించింది. తల్లి పిల్ల ఏనుగులు సురక్షితంగా ఉన్నాయని ఎలిఫెంట్ మానిటరింగ్ అధికారి మణికంఠేష్ తెలిపారు. పిల్ల ఏనుగు చుట్టూ రక్షణగా తోటి ఏనుగులు నిలిచాయని వివరించారు. శుభకార్యాలకు బంగారం ఆభరణాలు చేయించేందుకు డబ్బులు ఇచ్చిన కొంతమంది, నగలు తాకట్టు పెట్టిన వారు ఇంకొందరు, వడ్డీ డబ్బులు ఇచ్చిన వారు మరికొందరు. వీరందరినీ బురిడి కొట్టించి పారిపోయిన జై భవానీ జ్యువెలరీస్ యజమానులను అరెస్ట్ చేశారు. యజమానులు జితేందర్ లాల్, మధురాముడు అరెస్ట్ చేసినట్లు యాదగిరిగుట్ట పట్టణ సిఐ రమేష్ తెలిపారు. సమాచారం మేరకు నల్గొండ జిల్లాలో చిట్యాల సమీపంలో రెక్కీ నిర్వహించి నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. వారి వద్ద నుంచి కేజీ
185 గ్రాముల బంగారం, 84 కేజీల 820 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు మరో కేజీ 248 గ్రాముల బంగారాన్ని సౌత్ ఇండియా బ్యాంకులో తనఖా పెట్టినట్లు గుర్తించి చెప్పారు. నిందితుడి వద్ద లభించిన బంగారం, వెండిని సీజ్ చేసి కోర్టులో డిపాజిట్ చేసినట్లు, కారుని సీజ్ చేసి జితేందర్ లాల్, మధురాములను రిమాండ్కు తరలించినట్లు సీఐ వెల్లడించారు. తిరుమల శ్రీవారి ఆలయంపై ఓ విమానం చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. ఇలా ఆలయంపై విమానం ప్రయాణం చేయటం ఆగమాస్త్ర విరుద్ధమని ఆలయ అధికారులు తెలిపారు. తిరుమలను నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించాలని కేంద్ర విమాన శాఖకు టీడీపీ అనేక మార్లు కోరిన చర్యలు తీసుకోలేదని తెలిపారు. ప్రస్తుత కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు లేఖ రాశారు. త్వరలో నో ఫ్లయింగ్ జోన్గా పై అధ్యయనం చేసి సాధ్యాలను పౌర విమాన శాఖ పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అధ్యయనం అనంతరం కేంద్ర మంత్రి నిర్ణయం ప్రకటించనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ అసెంబ్లీ లైవ్ ద్వారా చూద్దాం. రామదాస్ గారు అధ్యక్ష నమస్కారం. వైరా నియోజకవర్గం పూర్తి గిరిజన గ్రామాలు, తండాలు, గుడాలతో నివసిస్తున్న నియోజకవర్గం అధ్యక్ష. అక్కడ జూరూరుపాడ్ పిఎస్సి ఉంది, పబ్లిక్ హెల్త్ సెంటరు. దాంట్లో అప్గ్రేడ్ చేయడం కోసం 20 సంవత్సరాల క్రితం భవనాలు కట్టినారు అధ్యక్ష. ఎక్విప్మెంట్స్ పెట్టారు, స్టాఫ్ రిక్రూట్మెంట్ చేశారు, కానీ దాన్ని అప్గ్రేడ్ చేయలేదు ఇంతవరకు. దయచేసి మీ ద్వారా ఆరోగ్య శాఖ మంత్రులకి మన ప్రభుత్వానికి చెప్పి దాన్ని అప్గ్రేడ్ చేయించవలసిందిగా మనం చేస్తాం అధ్యక్ష. మంత్రి గారు నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. భూపతి రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. నిజామాబాద్ రూరల్లో 2008లో స్టార్ట్ చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసినటువంటి ప్రాణహిత చేవెళ్ళ 2021-22 ప్యాకేజెస్ ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో 21-20 రెండు కూడా 80% కంప్లీట్ అయినాయి అధ్యక్ష. అయితే 21A అన్నది దాని ఎక్స్టెన్షన్ అధ్యక్ష. ఇది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. అప్పుడు మరి గోదావరి బ్యాక్ వాటర్ శ్రీరామ్ సాగర్ నుండి 25 TMCల వాటర్ అలొకేట్ చేసి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడే 80% వర్క్ కంప్లీట్ అయింది అధ్యక్ష. మరి 10 సంవత్సరాలలో అది కొంచెం రీమాడిఫికేషన్ పేరు మీద మళ్ళీ అక్కడ ట్యాంక్ కెపాసిటీ పెంచాలి, మళ్ళీ పైప్ లైన్ ద్వారా ఇవ్వాలని చెప్పి రీడిజైన్ చేసి కాస్ట్ ఎస్కలేషన్ పెంచారు, కానీ అక్కడ ఏం పని కాలేదు అనుకున్నంత. సో ఇప్పుడు ఓన్లీ ఒక 20% వర్క్ పెండింగ్ ఉంది అధ్యక్ష. మన కాన్స్టిట్యున్సీలో 6 మండలాలు దగ్గర 1,20,000 ఎకరాలకు సాగునీరు అందించినటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష. అది ఆ ప్రాజెక్ట్ దగ్గరికి ఎన్నికల ముందు కూడా ముఖ్యమంత్రి గారు కూడా రావడం జరిగింది. దాన్ని మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలుసు, మా ఇన్ఛార్జ్ మంత్రి గారికి తెలుసు. ఇప్పుడు ఏమైందంటే అక్కడ ట్యాంక్ హైట్ పెంచట్లేదు అధ్యక్ష. మనము రిమైనింగ్ పెండింగ్ ప్రాజెక్ట్ కింద ఇప్పుడు ప్రభుత్వం పాలసీ కూడా ఏమంటున్నారు, తక్కువ ఖర్చుతోని ఎక్కువ ఆయకట్టు వచ్చేటువంటి ప్రాజెక్టులు మేము టాప్ ప్రయారిటీ కింద ఇస్తామని చెప్తున్నది. ఈ ప్రాజెక్టు టాప్ ప్రయారిటీలో తీసుకొని తక్కువ ఖర్చుతో అధ్యక్ష ఇప్పుడు ఒక 1,500 కోట్లు ఖర్చు పెడితే 2 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి అధ్యక్ష. దాంట్లో ఇమ్మీడియట్గా ఒక 400 కోట్లు ఇస్తే మరి ఒక 85,000 ఎకరాలకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంది అధ్యక్ష. మరి మీ ద్వారా మంత్రి గారిని ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను, ఇది చాలా టాప్ ప్రయారిటీలో పెట్టుకొని దీనికి ఇంకా ఇంతకుముందు ఇప్పుడు తెలిసిన సమాచారం ఏంటంటే ఇంకా బ్యాంక్ లోన్ కూడా ఉంది, దానికి ఫైనాన్షియల్ ఇబ్బంది కూడా లేదు. దయచేసి ప్రభుత్వం దీన్ని టాప్ ప్రయారిటీలో తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నది. నోట్ చేసుకోవడం జరిగింది. శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి క్షేత్రంలో 5 రోజుల పాటు ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి. శ్రీవారి
యాగశాల ప్రవేశంలో అర్చకులు ఈవో శ్రీనివాసరావు దంపతులు ఉగాది మహోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఇవాళ సాయంత్రం మహాలక్ష్మి అలంకారంతో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. భృంగి వాహనంపై శ్రీస్వామి అమ్మవారి నుంచి క్షేత్ర పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు పోలవరం పర్యటించనున్నారు. సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు పెద్ద ఎత్తున వచ్చారు. ఉండవల్లి తన నివాసం నుంచి పోలవరం వచ్చాక ముందుగా ఫోటో ఎగ్జిబిషన్ తిలకించారు. ఆ తర్వాత ఎగువ కాపర్ డ్యామ్, దిగువ కాపర్ డ్యామ్ గ్యాప్ 1, గ్యాప్ 2 పనులను పరిశీలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మం అందిస్తారు. బ్రహ్మం, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ల జీవనాడిగా పిలువబడుతున్నటువంటి ఏదైతే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పనులను పరిశీలించడానికి నారా చంద్రబాబు నాయుడు మరికొద్ది క్షణాల్లో పోలవరం రానున్నారు. ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఉందో పోలవరం ప్రాజెక్టు సంబంధించిన పనులు ఏవైతే ఉన్నాయో, ప్రధానంగా ప్రాజెక్టు సంబంధించినటువంటి ఏవైతే ఈ డయాఫ్రమ్ వాల్ కావచ్చు, మెత్తం రాక్ఫీల్డ్, అదేవిధంగా లోయర్ రాక్ఫీల్డ్, అదేవిధంగా అప్పర్ కాపురం, అదేవిధంగా గ్యాప్ 1, గ్యాప్ 2 లాంటి ఏదైతే ప్రధానమైనటువంటి పనులు ఆ పనులన్నీ కూడా పరిశీలించడానికి ఆయన వస్తున్నటువంటి నేపథ్యం అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తాన్ని మనం చూడొచ్చు. ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఉందో ప్రాజెక్టు సంబంధించి ఇప్పటికే ప్రధానంగా ఉన్నటువంటి డయాఫ్రమ్ వాల్ ఉందో ఆ డయాఫ్రమ్ వాల్ 2020-21 సంవత్సరంలో గోదావరికి వచ్చినటువంటి వరదల కారణంగా ఈ డయాఫ్రమ్ వాల్ అయితే డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి. మొత్తానికి చూస్తే 2024లో ఇండియన్ వాటర్